మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని దానాలలో రక్తదానం అనేది మహా గొప్పది. రక్తదానం అంటే మరో ప్రాణదానమే. కానీ ప్రస్తుతం ప్రమాదాల వల్ల చాలామందికి హాస్పిటల్స్లలో రక్తాన్ని చాలామందికి అవసరం వస్తుంది రక్తం. కానీ ఆ బ్లడ్ డొనేషన్ రక్తదానం చేసే వాళ్ళ సంఖ్య మాత్రం రోజు రోజుకు కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. సరైన సమయంలో రెస్పాండ్ కాకపోతే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని దామర్చర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన లింగరాజ్ అనే యువకుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 69 సార్లు రక్తదానం చేసి అసలు ఈ జిల్లాలోనే చాలా ఆదర్శవంతమైన యువకుడిగా, ఒక వ్యక్తిగా అన్ని పేపర్లలో, టీవీలలో రావడం జరిగింది. ఆ లింగరాజ్ అనే 69 సార్లు రక్తదానం చేసిన ఆ లింగరాజ్ అనే యువకునితో ఇప్పుడు మనం ఉన్నాం. అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగరాజ్ గారు, మీరు 69 సార్లు రక్తదానం చేశారని చెప్పి అని వెయిటింగ్ న్యూస్లో కావచ్చు, పేపర్లలో కావచ్చు, చాలా వాటిలలో వచ్చింది. అసలు మీరు అన్ని సార్లు రక్తదానం చేయడానికి అసలు ప్రథమ కారణం ఏంది? అసలు ఒకసారి ఫ్రెండ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి నన్ను యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసి నాది ఒక గ్రూప్ అయితే నేను ఇస్తున్నా, ఇంకా వేరే గ్రూప్లు వస్తున్నాయి. అప్పుడు అనుకున్నా ఇట్లా నా ఒక్క గ్రూప్ నేను పోయి ఇస్తున్నా కానీ ఇంకా వేరే గ్రూప్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి ఫ్రెండ్స్ ద్వారా అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. మీదే గ్రూపు కనుక్కొని ఆ పేరు పక్కన ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళ గ్రూప్ పేరు కూడా పెట్టుకొని ఏదైనా అత్యవసర సమయంలో బ్లడ్ కావాలన్నప్పుడు ఏ పాజిటివ్ అయితే ఏ పాజిటివ్ ఇట్లా కొడితే వచ్చేది. అందరికీ ఫోన్ చేసి అన్న బ్లడ్ కావాలని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కరు కూడా స్పందించి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న యువకుడు కానీ ఎవరు కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు. చాలా మంది అనుకుంటారు ఇవ్వడం వల్ల మనకేదో అవుతుందని. ఏది కాదు. ఇప్పుడు నేను 69 సార్లు ఇచ్చిన, నేను నా పని నేను చేసుకుంటూనే ఉంటా, నేను మళ్ళీ తిరుగుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. కానీ నాకు ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా ఏది కూడా రాలేదు. ఇప్పటివరకు అయితే మంచిగా ఆరోగ్యంగా ఉన్నా. ఇంకొంచెం ఇమ్యూనిటీ పవర్ మంచిగా అనిపిస్తుంది. హార్ట్ అటాక్ కాదని చెప్పేసి కూడా అంటుంటారు. ఇది హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉండడానికి కూడా చాలా మంచి అవకాశం బ్లడ్ ఇవ్వడం అనేది. ప్రతి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, 50 కేజీల బరువు ఉన్న వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు అన్న. కొంచెం చాలా అపోహాలు ఉంటాయి. అంటే ఒక్కసారి రక్తదానం చేసిన వాళ్ళు కూడా మా కళ్ళు తిరుగుతున్నాయని, మా ఆరోగ్యం సరిగా లేదని కొంతమంది చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళకి అసలు మీరేం చెప్తారు? అవన్నీ అపోహలే. ఒకసారి ఏదో టైంపాస్కి వచ్చి ఇవ్వడం అట్లా ఏమో. కానీ నేను 69 సార్లు ఇచ్చిన, నాకు ఏ రోజు కూడా కళ్ళు తిరగడం కానీ, ఏ రోజు నేను కింద పడిపోవడం కానీ ఇట్లాంటివి ఏది కాలేదు. నేను రక్తం ఇచ్చిన 5 నిమిషాలకు వెళ్ళి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళీ నాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి కూడా కాలేదు. నాతో పాటు ఉండే మిత్రులకు కూడా ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు. వాళ్ళు ఎవరో చెప్పిన వాళ్ళు అట్లా అది కాదు, కరెక్ట్ కాదు అది. ప్రతి ఆరోగ్యంతో యువకుడు అయితే ఖచ్చితంగా రక్తదానం చేయొచ్చు. ఎలాంటి అపోహలు ఏది కూడా లేదు. ఎన్ని నెలలకు ఒకసారి మీరు రక్తదానం చేస్తారు? నేను 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా రక్తదానం చేస్తూనే ఉంటా. ఒక్కొక్కసారి ఒక మంత్లో 2 సార్లు ప్లేట్లెట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. 15 రోజులకు ఒకసారి ఒక పేషెంట్ సీరియస్గా ఉండి ఖచ్చితంగా కావాలి అంటే నేను 15 రోజులకు ఒకసారి నెలలో 2 సార్లు ప్లేట్లెట్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నాకైతే ఏం కాలేదు. ఆ పేషెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఒక కుటుంబ పెద్ద అనుకోండి, ఆయన ఒక భరోసా, ఆయన బతికినందువల్ల మనకి వాళ్ళు దండం పెట్టడం చాలా ఫీల్ అవుతాను నేను. అట్లా టైంలో ఇట్లా చేసిరు అని చెప్పేసి నేను వాళ్ళని చూసినప్పుడు కూడా ఇంకొకసారి ఇవ్వాలి బ్లడ్, ఇట్లా ఎవరో ఒకరు బతుకుతుంటారు కదా, మన రక్తం వల్ల ఇంకొకరు బతుకుతున్నప్పుడు నాకు కూడా ఆశ కలుగుతుంటుంది ఇవ్వాలని. అందుకనే అట్లా ఇస్తూ పోతూ ఉంటానండి. నువ్వు అసలు ఏం వర్క్ చేస్తుంటావు? అసలు నేను పాల బిజినెస్ చేస్తుంటాను. అయితే ఇప్పుడు రక్తదానం నువ్వు ఓన్లీ మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో ఉన్న పేషెంట్లకే ఇస్తావా, లేక హైదరాబాద్ కానీ లేకపోతే ఏదైనా కార్పొరేట్ పెద్ద హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తావా? నేను మిర్యాలగూడ ఒకటే కాదు, హైదరాబాద్లో ఇచ్చిన, నల్గొండలో ఇచ్చిన, ఖమ్మం మన ఫ్రెండ్స్ ఉన్నారు, ముజునగర్లో ఉన్నారు. ఎక్కడ మనకు రక్తదానం కావాల్సినా కూడా అక్కడ వాళ్ళకు ఫోన్ చేయడం, వాళ్ళ గ్రూప్లో పెట్టడం కానీ జరుగుతుంది. వాళ్ళు ఎమ్మటే స్పందించి రక్తదానం చేస్తారు. ఆ పేషెంట్ని కాపాడడం కూడా జరుగుతుంది. ఏ రోజు కూడా ఇట్లా రక్తదానం మేము స్టార్ట్ చేసిన కాంచి, మా ఫ్రెండ్స్ ఫౌండేషన్తో మేము స్టార్ట్ చేసిన కాంచి ఏ రోజు కూడా రక్తదానం లేక చనిపోయారు అనే మాటలేదు ఇక్కడ మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా రాలేదు. రావద్దని కూడా కోరుకుంటున్నాను నేను. మీరు ప్రాణాపాయ స్థితిలో
ఉన్న వాళ్ళని మీ రక్తదానంతో అంటే ఇంకా చావు అంచుల వరకు చేరుకున్న వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మీ రక్తదానంతో ఎంతమందిని బతికేయగలిగినారు అసలు ఇప్పటి వరకు? మినిమం ఒక 10,000 మంది దాకా ఇచ్చుంటాం. మా ఫ్రెండ్స్ ఫౌండేషన్ అయితే మేమైతే ఇంకా ఫౌండేషన్లు ఉన్నాయి. ఆ ఫౌండేషన్లు సభ్యులు అయితే ఖచ్చితంగా ఒక ఫోన్ కానీ ఒక మెసేజ్ కానీ వచ్చిందంటే స్పందిస్తాం, ఎమ్మటే పోయి రక్తదానం చేపిస్తాం. వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా బాగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా నెంబర్స్ ఇస్తారు, అన్న నాది ఈ గ్రూపు, మీకు ఎప్పుడన్నా కావాల్సి వచ్చినప్పుడు మేము కూడా ఇస్తాం, ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి కూడా నెంబర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది వచ్చి ఇస్తారు, కొంతమంది ఏమో ఫోన్ ఎత్తారు, ఆ సమయంలో రారు. ఇట్లా కూడా కొంచెం జరుగుతుంటాయి. పేషెంట్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఒక గ్రూప్ ఇస్తే ఇంకొకరికి పనికి వస్తుంది. ఇది రక్తం అనేది వేస్ట్ అయ్యేది కాదు, ఇంకోటి కాదు. ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మన బాడీ ఫిట్నెస్ కానీ మంచిగా ఉంటుంది, ఇంకా మనం బాగుంటుందని చెప్తున్నాను. రక్తదానం ఇవ్వడానికి వెళ్తారు కదా, మీరు ఆ పేషెంట్ల దగ్గర నుంచి ఏమన్నా మనీ కానీ లేకపోతే మీరు హైదరాబాద్ దాకా పోతే ఏమైనా ఛార్జీలకు పైసలు కానీ అట్లాంటివి ఏమన్నా తీసుకుంటారా మీరు? పేషెంట్ వాళ్ళు రవాణా ఛార్జెస్ ఇస్తాం. మేము హైదరాబాద్ కానీ నల్గొండ గారికి వెళ్తే మటు ఖచ్చితంగా పెట్రోల్కి దానికి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు 4 ఫ్యామిలీ అయితే మేము అవి కూడా తీసుకోకుండా చాలాసార్లు వెళ్ళొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏ రోజు కూడా మేము పేషెంట్ వాళ్ళ దగ్గర చాలా మంది రక్తదానం చేసినాం కదా, 5,000 తీసుకో 10,000 తీసుకో అంటారు. అట్లా ఏ రోజు కూడా మాకు తీసుకున్న దాఖలు లేవు. వాళ్ళు ఇచ్చిన జస్ట్ ఒక కొబ్బరి నీళ్ళు కానీ ఇచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు, ఒక మజా బాటిల్ అవి ఇస్తుంటారు, అవి తీసుకొని వెళ్తాం, అంతవరకే. కానీ ఏ రోజు కూడా మనీ కోసం అయితే రక్తదానం చేయలేదు. మీరు రక్తం ఇవ్వబట్టి అవతల వాళ్ళ ప్రాణమే నిలబడుతుంది. అట్లాంటిది ఆ ఫ్యామిలీ మిమ్మల్ని అసలు ఎలా చూస్తుంది? వాళ్ళు మీతోటి మాట్లాడతారు? అసలు వాళ్ళు మాట్లాడతారు. ఒక్కోసారి కాలు మొక్కిన రోజులు కూడా ఉంటాయి. వాళ్ళు మేము ఇంత మా ప్రాణం బతికించినాం, లేదా ప్రెగ్నెంట్ అయితే ఒక 2 ప్రాణాలు నిలబడతాయి, చాలా థ్యాంక్స్ అని ఒకరు వచ్చి దండం పెడతారు. చాలా మంది కూడా చాలా ఫీల్ అవుతారు. ఈ రక్తదానం వల్ల మా కుటుంబం పెద్ద బతకడం కానీ, మా కుటుంబంలో ఒక ఆడమనిషి పిల్ల బతకడం కానీ ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు రక్తదానం వల్ల. అయితే ముందు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీకి మీరు ఏం చెప్పబోతున్నారు? గుడ్ మెసేజ్ మీ నుంచి. ఒక 69 సార్లు రక్తదానం చేసిన ఒక యువకునిగా మీరు ఈ సొసైటీలో ఉన్న యూత్కి ఏం చెప్పబోతున్నారు? ప్రతి ఆరోగ్యంగా 50 కేజీల బరువు ఉన్న యువకులు ఖచ్చితంగా రక్తదానం చేయాలి. మనం రక్తదానం చేసినప్పుడు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడతాం. మనం ఏదో రక్తదానం తయారు చేసేదైతే కాదు, ఒక మనిషి నుంచి వచ్చేదే రక్తం. ఎప్పుడు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా. మీరందరూ ముందుకు వస్తే రక్త కొరత లేని సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. ఎవరు కూడా రక్తదానం చేయడం, ఈ అపోహలన్నీ మానుకొని ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వచ్చినప్పుడు ఏంటంటే ఆ పేషెంట్ బతికిందనుకో, మన వల్ల ఒక ప్రాణం బతికిందని ఒక ఫీలింగ్ మనం కలుగుతుంది. ఖచ్చితంగా అందరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి లేదా 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను సమాజాన్ని. మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఏదైనా ఎవరన్నా వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇలా రక్తదానం చేయడానికి? నాకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరూ లేరు. నేను ఒక గ్రూప్లో యాడ్ అయిన తర్వాత ఇలా చూసే నేను చేయడానికి వచ్చినాను. ఇట్లా చేసుకుంటూ పోతుంటే పరిచయాలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా గ్రూపులు పెరుగుతూ ఉన్నాయి. ఆ గ్రూపులలో ఎక్కడ ఏ మెసేజ్ వచ్చినా కూడా స్పందించి ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయండి అక్కడ అని చెప్పేసి కూడా ఫోన్ చేసి ఇస్తుంటాం. ఎక్కడ ఏ పేషెంట్ ఏ కేసు పెట్టినా కూడా ఎమ్మటే సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా వంతుగా ఖచ్చితంగా ఆ పేషెంట్ బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం. ముందు కూడా మీరు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి చాలామంది రక్తం లేక ప్రమాదాలలో చనిపోయే వ్యక్తులకు మీరు అండగా ఉండాలని మా సుమన్ టీవీ పక్షాన కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రక్తదానం చేయడంలో ఖచ్చితంగా ముందుంటా. ఈ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడంలో ఖచ్చితంగా ఫోన్ వస్తే రక్తదానం కానీ ప్లేట్లెట్స్ కానీ ఇస్తుంటాం. మా ఫ్రెండ్స్ ద్వారా మేము ఇప్పిస్తుంటాం. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నా నెంబరు మీ స్క్రీన్ చేయండి. మా ఫౌండేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎప్పుడు ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రాలో కూడా మా డోనర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా పేషెంట్ అనేటోళ్ళు రక్తం లేక కొరత లేక చనిపోయారనే రాకుండా ఖచ్చితంగా రక్తదానం చేస్తాం, ముందుకు పోతుంటాం. యువకులందరూ కూడా మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తప్పకుండా రక్తదానం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఇచ్చిన ఒక ప్రాణాన్ని కాపాడిన ఆ కుటుంబం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు తప్పకుండా నేను 69 సార్లు రక్తదానం చేసిన నాకు ఏం కళ్ళు తిరగడం కానీ నాకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. మీరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ ప్రమాదంలో ఎవరైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకి మీ రక్తాన్ని ఇచ్చి ఒక ప్రాణాన్ని నిలబెట్టాలి. తెలుగు 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు మా ఫౌండేషన్ అనేది ఉంది. ఎవరికి ఎప్పుడు ఏ అర్ధరాత్రి రక్తం అవసరం వచ్చినా కూడా మా రక్తదానం చేసే యువకులే వారు హాస్పిటల్ పేషెంట్ దగ్గరికి పోయి రక్తదానం చేస్తారని అయితే లింగరాజు గారు అయితే మనతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో సతీష్.